చేస్తున్నాడు. అన్నిటినీ కలిపి చూస్తే ఇది బంగారం లాంటి పరిపాలన. ఇది బంగారం లాంటి పరిపాలన, ప్రజల కోసం చేసే పరిపాలన. ఈ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి పరిపాలన చేయటం రావటం లేదు. కేటీఆర్, రేవంత్ రెడ్డి అధికారుల మీద సరిగా పనిచేయించడం లేదు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి. కవిత, రేవంత్ రెడ్డి రిజైన్ చేయి, ఎన్నికలు పెట్టు. ఎవరు? బీజేపీ. కిషన్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు. ఈ స్టేట్మెంట్లన్నీ చూస్తుంటే రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ టైంలో జరిగిన పనుల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇవి జరగటం వల్ల ప్రజల్లో అన్ని రకాల చైతన్యం వచ్చి వారి పార్టీలకి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వరనేటటువంటి బాధతో, తప్పుడు ఆలోచనతో రోజు రేవంత్ రెడ్డి మీదనే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఆ కేటీఆర్, హరీష్ రావు, లేక కవిత, కేసీఆర్, కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి వారికి, వారి పార్టీకే తీవ్రమైన నష్టం, భారీ మూల్యాన్ని రేపు వచ్చే ఎన్నికల్లో చెల్లించాల్సిన పరిస్థితి గ్రౌండ్లో ఉంది. ప్రజలు ఎప్పుడో ఇందిరాగాంధీ చనిపోయింది దాదాపు 50 సంవత్సరాల కిందట. ఇప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇందిరాగాంధీ అందమైనదని, ఇందిరాగాంధీ నెహ్రూ కూతురని, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అని గుర్తుపెట్టుకోవటం లేదు. ఇందిరాగాంధీ పేద ప్రజల కోసం గరీబీ హఠావోను పనిచేసింది. ఇందిరాగాంధీ రోటీ కపటో మకాన్ అందరికి అందాలని పనిచేసింది. ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ చేసింది. ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీకరణం చేసింది. అందువల్ల భారతదేశంలో ప్రజలు ఇప్పుడు కూడా అమ్మ, తల్లి అని ఆమెను గుర్తుపెట్టుకుంటున్నారు. అట్లనే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్కని వీళ్ళ మంత్రివర్గాన్ని భవిష్యత్తులో తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు. నాట్ బికాస్ రేవంత్ రెడ్డి పొడుగున్నాడు, లావుగున్నాడు, బట్టి విక్రమార్క పంచగడుతున్నాడు, క్యాబినెట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కాదు. వీళ్ళు ఇందిరాగాంధీ చేసిన పనులు లాంటి పనులు అన్ని చేసి చూపిస్తున్నారు. కాబట్టి ప్రజలు వీళ్ళని 4 కాళ్ళ పాటు ఆశీర్వదిస్తారు. ఇప్పుడున్న 5 సంవత్సరాలే కాకుండా వచ్చే 5 సంవత్సరాలు 100కి 100 రూపాయలు పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దీనికి అనుమానమే లేదు. బీజేపీ నేను వస్తానంటుంది. కాదు, నేను వస్తున్నాను. కానీ రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కూడా మహాకూటమి ఏర్పాటు చేసి ఈ ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా గెలిచిందో ఆ రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పెద్ద మెజార్టీతో గెలుస్తుందని నేను ఈ పగటి కలలుగానే ఈ గోబల ప్రచారం చేసే నాయకులందరికీ తెలియజేస్తున్నాను.